అనంతపురం జిల్లా చింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి చింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగాపురం పుల్లప్ప. ఈరోజు ఎంఆర్పిఎస్లో 30 ఏండ్లు చరిత్ర ఉద్యమాలు చేసి నా జాతి బిడ్డలను కాపాడుకుంటున్నాడని చెప్పి ఆలం నరసానాయుడు, ఆల వెంకట నరసానాయుడు మా దగ్గరికి వచ్చిన నాయకులు వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి మా మాట సాగనీయకోకుండా దళితులపైన అండగా ఉంటాడు, ఎక్కడా కూడా మా మాట జరగనీయకోకుండా పని చేస్తాడని చెప్పి నా పైన చంపడానికి దునకలు పంపించడం జరిగింది. శనివారం 6 గంటల టైంలో మధ్యలో దారిలోకొచ్చి రాండని పిలుచుకుంటూ నీతో మాట్లాడాలా రాండి అని చెప్పి కంప చెట్ల సర్కిల్లో లోపల పిలుచుకోవాలని చెప్పి నన్ను పిలిస్తే నేను వెంకట నరసానాయుడు మంచులు అని చెప్పి గమనించి నేను బండి స్పీడ్గా పీకడం జరిగింది. దాదాపు 3 కిలోమీటర్లు నా ఎంట కాసుకొని కాలువ కాడికి పోయేదలికే నన్ను ఎన్నికేసి నరసానాయుడు చేసే పనులు కానీ, వెంకట నరసానాయుడు చెప్పిన పనులు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ అడ్డు వచ్చినా సంపుతాం అని చెప్పి నన్ను బెదిరించుకుంటూ అట్లే నిలబెట్టుకోకుండా మాట్లాడుకుంటూ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, ఒక బాబు దగ్గరికి పోయినా సంపుతాం, నువ్వు ఎక్కడ తెల్లాలేవు, గతంలో ఏం జరిగిందో తెలుసు కదా నీకు అని చెప్పి నన్ను బెదిరించి నన్ను చాలా ఇబ్బందులకు గురిపెట్టి నా ఊర్లోకి కూడా రావడం జరిగింది. నా ఊర్లోకి వచ్చి కూడా చూడు, మీ ఊర్లోకి వచ్చి నేను వార్నింగ్ ఇస్తున్నాము, జాగ్రత్త పడు, ఎక్కడే కానీ ఎంఆర్పిఎస్లో కానీ మాకు వ్యతిరేకంగా కానీ మాకు అడ్డు వస్తే చంపుతామని చెప్పి నాకు అనేక ఇబ్బందులకు గురిపెట్టి ఈరోజు నా జాతికి మేలు చేసినానో లేకపోతే దేవునికి మేలు చేసినానో నేను బతికి గడ్డకు పన్నానని చెప్పి నేను ప్రత్యేకంగా ఎస్పీ గారికి తెలియజేస్తున్నాను. ఈరోజు కృష్ణమాదిక్ గారు పిలిపిస్తే 30 ఏళ్ల చరిత్ర ఎస్సీ వర్గీకరణ పైన కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినానంటే మా ప్రాణాలకు తెగించి మేము ప్రచారం చేసి 6 మండలాలు గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు గెలిపించుకున్న తర్వాత ఎక్కడైనా ఏ దళితులకి అన్యాయం జరిగినా, గుంజేపల్లి కావచ్చు, బందలేడు కావచ్చు, ముందుండి కేసులు పెట్టించినానని చెప్పి నా పైన ఉద్దేశపూర్వకంగా చంపాలని చెప్పి వెంకట నరసానాయుడు మంచంలో పెట్టి పంపించడం జరిగింది. గణేష్ అనే అతని, నరేష్ అనే అతని కొడ్డి కులానికి పుట్టిన వాళ్ళు ఒకరు, మాదిగా ఒకరు అనేక ఇబ్బందులు గురిపెట్టి గుండెల్లో గుండె పెట్టుకొని ఆయుధాలతో నా పైన చంపడానికి వచ్చినారు. దానికి నాకే ఈ రకంగా జరిగింది అంటే కతిమ్మ వాళ్ళకు కూడా ఈ గతికి రాకూడదని చెప్పి
నా జాతి కుల సంఘాలకు కానీ ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు 6 మండలాల్లో కష్టపడి కమిటీలేసి ప్రతి ఒక్కరూ దీనిపైన సిద్ధం కావాలని నిరాహారదీక్షలకైనా సరే, ధర్నాలకైనా సరే నాకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని, నేను చచ్చినా పర్వాలేదు నా జాతి బాగుపడాలని ప్రత్యేకంగా నేను అందరికీ వేడుకోవడం జరిగింది. ఈరోజు నాకు జరిగిన అపనిందలు, అన్యాయాలు నా జాతి బిడ్డలను కాపాడుకుంటున్నామని చెప్పి ఈరోజు నా పైన కుట్టడ పొంది ఏమొచ్చినా కూడా ఆలమ నరసానాయుడు, వెంకట నరసానాయుడే నా ప్రాణానికి చేస్తున్నాడని చెప్పి నేను కుల సంఘ నాయకులకు అందరూ కూడా నార్పలకి రావాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమానికి మొదలు పెట్టాలని చెప్పి మన ఉనికిని కాపాడుకోవాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఏడుకుంటూ చంద్రబాబు నాయుడు కూడా ఎంతో కష్టపడి నేను గెలిపించి కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తానని కృష్ణమాది గారు చెప్తే మేము గెలిపించుకొని ఈరోజు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ